రోజులు గడిచే కొద్దీ సినిమా వ్యాపారం అంటే ఏమిటో, అందులో లోటుపాట్లు ఏమిటో అర్థమైపోయింది. విదేశాల నుంచి సినిమాలు తెప్పించి ప్రదర్శించడం ఇబ్బందిగా మారిపోసాగింది. అదీను కాక సినిమాల పేరిట బ్రిటిష్ వాడు మన డబ్బును దోచుకెళ్ళడం ఇంకెన్నాళ్ళు? నో, మన డబ్బు మన దగ్గరే ఉండాలి. మన దేశ సంపద మన దేశానికే చెందాలి. మన సినిమాను మనమే తీయాలి. అవును, మనమే తీయాలి. ఆ పుణ్య కార్యమేదో నేనే చేయాలనుకున్నాను. దాన్ని ఒక యజ్ఞంగా స్వీకరించాను. అందుకే సినిమా పరిజ్ఞానాన్ని నేర్చుకోవడం కోసం నా కుమారుడు ఆర్ఎస్ ప్రకాష్ని విదేశాలకు పంపించాలని నిర్ణయించుకున్నాను. అమ్మా, నాన్నగారు, అమ్మా, నన్ను దీవించండి. క్షేమంగా వెళ్ళరా, విజయోస్తు. నేను మా ఊరు వదిలి మద్రాసు వచ్చి సినిమా తీయడం నేర్చుకుంటే నువ్వు ఆ సినిమా టెక్నాలజీ నేర్చుకోవడానికి ఏకంగా భారతదేశం విడిచిపెట్టి ఇంగ్లాండ్ వెళుతున్నావు. నా కుమారుడు నా వారసత్వాన్ని కొనసాగిస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది. బెస్ట్ ఆఫ్ లక్ మై సన్. థ్యాంక్ యూ నాన్నగారు. ఇన్నాళ్ళు మా కళ్ళెదుటి పెరిగిన వాడివి, ఇప్పుడు ఒంటరిగా విదేశాలకు వెళ్తున్నావు. అంత దూరం సముద్రంలో ప్రయాణం చేయాలట. జాగ్రత్త నాన్నా. అమ్మా, ఎందుకు కంగారు పడతావు? సినిమా టెక్నాలజీ నేర్చుకుని తొందరగా తిరిగి వచ్చేస్తాను కదా. వాడిప్పుడు చిన్నపిల్లవాడు కాదే. హ్మ్. సినిమా టెక్నాలజీలో శిక్షణ కోసం విదేశాలకు వెళుతున్న తొలి దక్షిణ భారతీయుడు వీడు. అవునవును, చక్కగా చదువుకుంటున్న కుర్రాన్ని చదువు మానిపించేసి సినిమాలు గినిమాలు అంటూ విదేశాలకు పంపిస్తున్న తొలి భారతీయ తండ్రి కదా తమరు. ఆ, సినిమా టెక్నాలజీ కోసం విదేశాలకు వెళుతున్న తొలి దక్షిణ భారతీయుడు బ్యాగ్లో అప్పడాలు ఆవకాయలు ఏర్పాటు చేసిన తొలి భారతీయ మాతవి నువ్వే. చాలండి, ఏం పిల్లాడి కోసం ఆ మాత్రం పెట్టకూడదా ఏంటి? బాబు ప్రకాష్, నువ్వు నా ఆశల దీపం. నాన్నగారు, నిన్ను విదేశాలకు పంపుతున్నది వ్యాపారం కోసం, డబ్బులు సంపాదించడం కోసం కాదు. రోజు వెడలే రవితేజములరగా కుడి ఎడమల డాల్ కత్తులు మెరవగా, కత్తులు మెరవగా కుడి ఎడమల డాల్ కత్తులు మెరవగా, కుడి ఎడమల డాల్ కత్తులు మెరవగా, కుడి ఎడమల డాల్ కత్తులు మెరవగా, కుడి ఎడమల డాల్ కత్తులు మెరవగా.